ఒకరోజు ఒక చిట్టి చీమ సరదాగా నడుచుకుంటూ వెళ్తుంది. అదే సమయంలో ఒక గండు చీమ కూడా అటువైపు వెళ్తూ ఉంటుంది. ఆ గండు చీమను చూసిన చిట్టి చీమ చాలా భయపడి అక్కడి నుంచి పారిపోతుంది. అలా పరిగెడుతున్న చిట్టి చీమకు ఒక ఎలుక ఎదురై ఇలా అంటుంది, ఓ చిట్టి చీమ, ఏమైంది? ఎందుకలా పరిగెడుతున్నావు? అక్కడ నాకంటే ఒక పెద్ద జంతువు ఉంది, అది నన్ను చంపేస్తుంది, అందుకే నేను ఇలా పరిగెడుతున్నాను. ఏమిటి, పెద్ద జంతువా? అయితే అది నన్ను కూడా తినేస్తుంది, పద ఇద్దరం కలిసి పారిపోదాం అంటూ వారిద్దరూ పరిగెడుతూ ఉంటారు. వెళ్తూ ఉండగా వారికొక కుందేలు కనిపిస్తుంది. వారితో ఇలా అడుగుతుంది, ఏమైంది స్నేహితులారా, ఎందుకలా పరిగెడుతున్నారు? అక్కడ మాకంటే ఒక పెద్ద జంతువు ఉంది, అది మమ్మల్ని చంపేస్తుంది, అందుకే మేము పరిగెడుతున్నాము. ఏమిటి, పెద్ద జంతువా? అయితే అది నన్ను కూడా తినేస్తుంది, పదండి పారిపోదాం అంటూ ముగ్గురు అక్కడి నుంచి పారిపోతారు. వెళ్లే దారిలో వారికి ఒక ఉడత కనిపిస్తుంది. వారిని ఇలా అడుగుతుంది, ఏమైంది? మీరందరూ ఎందుకంత కంగారుగా ఉన్నారు? అక్కడ మాకంటే ఒక పెద్ద జంతువు ఉంది, అది మమ్మల్ని చంపేస్తుంది, అందుకే మేము పారిపోతున్నాము. అమ్మో, పెద్ద జంతువా? అయితే ఇప్పుడే పారిపోవాలి, పదండి అంటూ అన్ని జంతువులు పారిపోతాయి. దారిలో వాళ్ళకి ఒక నక్క కనబడుతుంది. వారితో ఇలా అడుగుతుంది, ఆగండి, మీరందరూ ఎందుకలా పరిగెడుతున్నారు? ఏమైంది? అక్కడ ఒక పెద్ద జంతువు ఉందంట, అది అందరినీ చంపుతుందంట, అందుకే పారిపోతున్నాము అని ఉడత చెబుతుంది. పెద్ద జంతువా? అందరినీ చంపుతుందా? అయితే వెంటనే పారిపోదాం, పదండి అంటూ అందరూ కలిసి పారిపోతారు. దారి మధ్యలో వారికి ఒక ఎలుగుబంటి కనిపిస్తుంది. వారిని ఇలా అడుగుతుంది, ఆగండి ఆగండి, మీరందరూ ఎందుకలా పరిగెడుతున్నారు? అక్కడ ఒక పెద్ద జంతువు ఉందంట, అది అందరినీ చంపేస్తుందంట, అందుకే మేమందరం పారిపోతున్నాం. ఏమిటి, పెద్ద జంతువా? అయ్య బాబోయ్, అయితే అందరం కలిసి పారిపోదాం, పదండి అంటూ అందరూ చాలా దూరం పరిగెడతారు. అలా పరిగెడుతూనే ఉంటారు. చాలా దూరం పరిగెత్తాక నక్కకి నీరసం వచ్చి ఆగిపోతుంది. మిగిలిన జంతువులతో ఇలా అంటుంది, అసలు మనందరము ఎందుకు పరిగెడుతున్నాము? వచ్చిన జంతువేంటి? నాకెవరైనా కాస్త వివరంగా చెప్పగలరా? ఆ వచ్చిన జంతువేమిటో చిట్టి చీమకే తెలుసు అని అన్ని జంతువులు చీమ వైపు చూస్తాయి. వెంటనే నక్క లేచి కూర్చొని చీమతో ఇలా అంటుంది, ఏ చీమ, అసలు వచ్చిన జంతువు ఏమిటి? మాకు కాస్త వివరంగా చెప్పగలవా? అలా అడిగిన నక్కకి చీమ ఇలా జవాబు చెప్తుంది, ఆ జంతువు ఏంటంటే గండు చీమ. ఏమిటి, గండు చీమనా? అవును, గండు చీమే. ఒక చిన్న గండు చీమ కోసం మమ్మల్ని ఇంత దూరం పరిగెత్తిస్తావా? గండు చీమ మమ్మల్ని చంపుతుందా? అంటుంది ఎలుగుబంటి. దానికి చీమ ఇలా సమాధానం ఇస్తుంది, నేను నన్ను చంపుతుందేమో అని పరిగెత్తాను, మిమ్మల్ని చంపుతుందేమో అని మీరు పరిగెత్తారు, ఇందులో నా తప్పేముంది అని చీమ చెప్పగానే అన్ని జంతువులు నివ్వరబోయాయి. నిజమే, ఇది చాలా అవివేకం. నిజంగానే ఇది చాలా అవివేకం. ఎవరు ఎందుకు భయపడుతున్నారో తెలియకుండానే మనం కూడా వారితో పాటు భయపడడం అనేది తెలివి తక్కువ పని. అవును మిత్రులారా, ఇది నిజంగానే తెలివి తక్కువ పని. ఎవరో ఎందుకో భయపడుతున్నారని మనం కూడా భయపడడం అవివేకం. లైక్ చేత ప్రైక్ కథల గంప.